నమస్తే వంజిక. నమస్తే మజాన్వి. వనజక్క, అంజీర్ డ్రై ఫ్రూట్ చాలా మందికి ఇష్టంగా తింటారు, చాలా మందికి నచ్చదు కూడా. ఓకే, అయితే అంజీర్ ఫ్రూట్ని డ్రై ఫ్రూట్గా తింటే మంచిదా, లేదంటే ఇప్పుడు ఫ్రెష్ ఫ్రూట్ కూడా దొరుకుతుంది అలా తీసుకుంటే మంచిదా? ఓకే, అండ్ అంజీర్ నానబెట్టి తినాలా, డైరెక్ట్గా తినాలా, తిన్న తర్వాత వాటర్ తాగాలా వద్దా, ఇలా ఎన్ని డౌట్స్ అంటే అన్ని డౌట్స్ ఉన్నాయి. అండ్ అది ఎంత హెల్త్కి ఎంత మంచిది, సో ఎంతవరకు తినచ్చు, ఎక్కువ తింటే ఏం జరుగుద్ది, మంచి జరుగుద్దా చెడు జరుగుద్దా, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అండ్ ఈ ఫ్రూట్కి సంబంధించి ఇచ్చేసేయండి అక్క. అంజీర్లో ఏంటంటే మనకి చాలా అంటే ఒక 2-3 years బ్యాక్ ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, అన్ని నట్స్ కలిపి 20 గ్రాముల వరకు తినవచ్చు. నట్స్ అన్నీ కలిపి ప్రతిరోజు ఇన్ని తినక్కర్లేదు, అదొకటి. అయితే మనందరికి చాలామంది ఏం చేస్తారంటే బాదాము, అంజీరు, వాల్నట్ ఇవన్నీ నైట్ నానబెట్టి మార్నింగ్ ఆ వాటర్ తాగేసి అవన్నీ తినేస్తారు నానబెట్టమని, విచ్ ఈజ్ ఓకే, గుడ్, మంచిదే, నో ప్రాబ్లం అట్ ఆల్. అయితే మనం స్పెసిఫిక్గా అంజీరు గురించి మాట్లాడుకుంటే కనుక అంజీరు ఇప్పుడు అన్న ఫ్రెష్ అంజీరు ఉంటుంది, డ్రైడ్ కూడా ఉంటుంది. దీంట్లో ఉన్న ఒక అద్భుతం ఏంటంటే రెండుటికి సమానమైన బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఫ్రెష్ తింటే ఎంత ఆరోగ్యమో మన డ్రై అంజీర్ తిన్నా అంతే ఆరోగ్యం. కానీ ఫ్రెష్ది ప్రైస్ తక్కువ ఉంటుంది, డ్రై అంజీరు టూ మచ్ కాస్ట్ ఉంటుంది కదా. కాబట్టి ఆ సీజనల్గా వచ్చే ఫ్రూట్ టైంలో కూడా మనం అది తినొచ్చు. దాంతో రకరకాల స్వీట్స్ అవి ఇవి చేస్తున్నారు. బట్ ఏంటంటే డ్రై అంజీర్ని మనము ఏం చేయొచ్చు అంటే, మీరు ఫ్రెష్ సీజనల్గా వచ్చినప్పుడు ఏ సీజన్లో మంచి ఫ్రెష్ ఫిగ్ దొరికితే అది మీరు తినేయచ్చు. అయితే డ్రై అంజీర్ తోటి మనకి ఫస్ట్ దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇది చాలా ఎక్కువ ఫైబర్ రిచ్ ఫుడ్ అనమాట. అయితే ఫైబర్ మనకి దేనికి అవసరం అంటే, మనం తిన్న ఆహారాన్ని మంచి డైజెషన్కి అవసరము. మనం తిన్న ఆహారంలో ఉన్న పోషకాలని మన ఒంటికి పట్టేలాగా చేయడానికి ఫైబర్ చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది అక్కడ. కాబట్టి ఇది హై ఫైబర్ ఉంది కాబట్టి, దాంతోపాటు దీంట్లో ఉన్న పొటాషియం వీటి వల్ల మనకి హార్ట్ హెల్త్ చాలా బాగుంటుంది. మనకి డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఇది తీయగా ఉంటుంది కదా, అంజీర్ నానబెడితే తీయగా అయిపోతుంది కదా, ఇది తింటే మనకి షుగర్ వచ్చేస్తుందా. అయితే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇవన్నీ చాలా అపోహలు ఉంటాయి. సో డయాబెటిక్ వాళ్ళకు కూడా అంజీరు హ్యాపీగా తినొచ్చు. నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఒకటే అంజీర్, ఎక్కువ కూడా అక్కర్లేదు, ఒక మంచి క్వాలిటీ అంజీర్ తీసుకోండి. మరి కొన్ని మరీ చిన్నగా ఉంటే కొన్ని మంచి క్వాలిటీది అయితే కాస్త బాగుంటుంది పెద్దగా, అది నానబెడితే పొద్దున ఒక చిన్న వడా సైజులో అయిపోతుంది అది. సో అది కూడా అది సోప్ చేసి ఉబ్బిపోయి ఉంటుంది కాబట్టి ఆ వాటర్ షుగర్ ఉన్న వాళ్ళకు, డయాబెటిక్ ఉన్న వాళ్ళు కూడా అది తాగొచ్చు. బోన్ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ అంజీర్ని హ్యాపీగా తినవచ్చు. డ్రై అయినా నార్మల్ అయినా ఎనీథింగ్ డ్రై, మనం ఎక్కువ ఆప్షన్ డ్రైయే ఉంది కాబట్టి మనకి. అండ్ మన ఒంట్లో ఉన్న బ్లడ్ ప్యూరిఫైయర్గా కూడా ఈ అంజీరు ఎక్కువగా వర్క్ చేస్తుంది. కాబట్టి బోన్ హెల్త్కి, హార్ట్ హెల్త్కి, లివర్ హెల్త్కి ఈ అంజీర్ చాలా చాలా బెస్ట్గా వర్క్ చేస్తుంది. కాబట్టి మీరు ఈ అంజీర్ని ప్రతిరోజు ఒకటి సరిపోతుంది. నైట్ నానబెట్టుకొని ఉదయాన్నే ఆ వాటర్ తాగేసి అంజీర్ని డైరెక్ట్గా తినేయండి. అయితే ఇంకొకటి ఏంటంటే, పీసీఓడి ప్రాబ్లమ్స్ ఉన్న ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్. ప్రతిరోజు మీ రొటీన్లో ఈ అంజీర్ని ఒకటి యాడ్ చేసుకోండి. నార్మల్గా పీసీఓడి ఉన్న వాళ్ళు ఏంటంటే కిస్మిస్ ఉంటుంది కదా, రైజిన్స్ అంటాం, అవి నైట్ ఒక 20 అలా నానబెట్టి రెగ్యులర్గా అది కూడా ఒక 3 months తింటే పీసీఓడి ఇష్యూస్ కొంచెం కంట్రోల్ అవుతుంది. దాంతోపాటు ఈ అంజీర్ని కూడా ప్రతిరోజు ఒక అంజీర్ తింటే మీకున్న పిఎంఎస్, పీసీఓడి ఇష్యూస్ అంటే పీరియడ్స్ ముందు వచ్చే పెయిన్స్ ఇవన్నిటి నుంచి రిలీవ్ అవ్వడము, ఎక్సెస్గా బ్లీడింగ్ని కంట్రోల్ చేయడానికి ఈ అంజీరు బాగా హెల్ప్ చేస్తుంది మనకి అనమాట. అలాగే వేరే ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, సో ఫ్రూట్స్ని ఎలా తినాలి, ఫ్రూట్స్ని తినాలా డైరెక్ట్గా జ్యూసెస్ రూపంలో చేసుకుని తాగితే బెటర్, ఈవెన్ వాటర్మెలోన్, యాపిల్ ఏదైనా కానివ్వండి. సో మనము ఎప్పుడైతే ఫ్రూట్ జ్యూస్ అంటే నార్మల్గా ఎప్పుడైనా ఒక గ్లాస్ ఆఫ్ జ్యూస్ ఈజ్ గుడ్. మనం ఎవరింటికన్నా వెళ్తే ఒక జ్యూసెస్ ఇస్తారు. కొంతమంది ఏంటంటే అదే పనిగా జ్యూసెస్ ఎక్కువ 4, 5, 10 glasses ఆఫ్ జ్యూసెస్ పర్ డే తాగుతాను అని అంటూ ఉంటారనమాట. సో చాలామంది చూస్తే వెయిట్ లాస్ డైట్స్లో ఉన్న వాళ్ళందరూ ఎక్కువగా నేను జ్యూసెస్ మీద ఉంటున్నాను. అట్లా జ్యూసెస్ తాగినప్పుడు మనం గమనిస్తే వాళ్ళకి బ్లోటింగ్ ఎక్కువైపోతూ ఉంటుంది, ప్లస్ వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ, ఇది నాకు రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. సో ఏమవుతుంది అంటే, ఫ్రూట్ని ఫ్రూట్గా తింటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ ఉన్నది, ఓకే, అండ్ యాపిల్ ఎ డే మేక్స్ ఎ డాక్టర్ అవే అంటాం. కానీ ఏంటంటే చాలామందికి యాపిల్ తింటే బ్లోటింగ్ ఇష్యూ వస్తుంది, అరగదు.
వాళ్ళకి తేనుపులు అవే వస్తుంటాయి. సో అట్లాంటి వాళ్ళు యాపిల్ని అవాయిడ్ చేయడము. ప్లస్ యాపిల్ ఒకటే ఫుల్గా తినాలన్నమాట. యాపిల్ జ్యూస్ తాగుతాము, యాపిల్లో ఇంకొకటి ఏదో యాడ్ చేస్తాం కాదు. ఎప్పుడైనా ఏ ఫ్రూట్ అయినా, అది అరటిపండు కానీ, యాపిల్ కానీ, ద్రాక్ష కానీ, ఇంకా రకరకాల ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హోల్సమ్గా తినడం. వాటర్ మెలన్ కూడా కట్ చేసుకొని ఆ పీసెస్ని తినడమే. ఆరెంజ్ కూడా, ఆరెంజ్ జ్యూస్, మోసంబి జ్యూస్ ఇవన్నీ కాదు. మనం తినగలిగితే డైరెక్ట్గా ఆ పీచుతో పాటు తిని నమిలేసి దాని తర్వాత ఎంతైతే మింగగలుగుతామో మింగేసి ఏదైనా ఊసేయాల్సిన గింజలు అలాంటివి ఏమైనా ఉంటాయి అవి ఊసేయడం తప్పిస్తే అన్నిటినీ ఫ్రూట్ జ్యూస్ చేసుకొని తాగితే మీరు అందులో ఉన్న సారాన్ని అంతా తీసేస్తున్నారు. ఆ పిప్పి తీసేస్తున్నారు, ఆ తొక్కను తీసేస్తున్నారు. ఓన్లీ షుగర్ని మాత్రమే, అవన్నీ వెళ్ళిపోయి ఓన్లీ షుగర్ని మాత్రమే మీరు మీ లోపలికి పంపిస్తున్నారు. కాబట్టి అందులో కూడా ఫ్రుక్టోస్ ఉంటుంది అనమాట. ఫ్రూట్ జ్యూసెస్లో ఎక్కువగా మనకి ఫ్రుక్టోస్ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే మనకి షుగర్ స్పైక్స్ రావడము, వెయిట్ పెరగడము, తిన్న తర్వాత కాస్త బ్లోటింగ్ అనిపించడము, వెయిట్ గెయిన్ అవ్వడము. ఇవి పళ్ళతోటి ఎంత బెనిఫిట్ ఉందో రా ఫ్రూట్ అంటే డైరెక్ట్ ఫ్రూట్ని ఫ్రూట్గా తింటే ఎంత మనకి బెనిఫిట్స్ ఉన్నాయో ఫ్రూట్ని జ్యూస్గా చేసుకొని తాగడం వల్ల అన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. కొన్ని జ్యూసెస్ మంచివే, కానీ ఇది మాత్రం కొన్ని ఏంటో ఒక 2-3 చెప్పండి అక్క. అంటే ఎప్పుడైనా మనము కొంతమందికి ఏంటంటే చూడు, కొంతమంది పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, వాళ్ళు ఫ్రూట్గా తినాలి. గొంతు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కొన్ని కీమోథెరపీస్ అవుతున్నప్పుడు పేషెంట్స్కి ఫ్రూట్ని తినలేరు. అట్లాంటప్పుడు జ్యూసెస్గా చేసి ఇవ్వడం ఓకే, రెగ్యులర్గా కాకుండా. బట్ వాళ్ళకు కూడా ఆప్షన్ మనం ఏమి ఇవ్వాలి, ఫస్ట్ ఫ్రూట్ని ఫ్రూట్గా తినేలాగా చూసుకోమని చెప్పాలి, అంతే. ఈవెన్ మనం క్యారెట్ జ్యూస్, బీట్రూట్ జ్యూస్ ఇవన్నీ అంటాము, ఓకే అవన్నీ తాగొచ్చు. ఉసిరికాయ మళ్ళీ జ్యూస్ ఏబీసీ కాంబినేషన్ కరెక్టేనా, మీరు ఏమంటారు? నేను ఏమంటానంటే వాటిని కూడా మనం డైరెక్ట్గా తినగలిగితే ఓకే, కాకపోతే అది మెత్తగా చేసేసి వడగట్టకుండా దాన్ని డైరెక్ట్గా తాగడానికి చాలా కష్టం, ట్రై చేసాము. దాన్ని వడగట్టేస్తే మరి మీరు అన్నీ తీసేస్తున్నారు, అందులో ఏం ఉండదు మరి. కాబట్టి ఫ్రూట్ని ఫ్రూట్గా తినడానికి ప్రాక్టీస్ చేస్తే చాలా అసలు అద్భుతంగా ఉంటుంది అనమాట. మీరు మీ అరుగుదల దగ్గర నుంచి, స్కిన్ హెల్త్ దగ్గర నుంచి, మీకు రకరకాల వేరే ఇష్యూస్ ఏవైతే అవన్నిటిని అడ్రస్ చేసుకోవడానికి, అండ్ పొట్ట బ్లోటింగ్ అవన్నీ ఏమీ అనిపించదు. కాబట్టి ఫ్రూట్ని ఫ్రూట్గా తినడము. డ్రై ఫ్రూట్స్ ఇందాక మనం అంజీర్ గురించి మాట్లాడుకున్నాము. అంజీర్ని చక్కగా నేను చెప్పిన విధంగా తీసుకుంటే చాలా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. ఎస్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ అక్క, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ఎస్, చూసారు కదండి, మరి ఇది అంజీర్ అండ్ ఫ్రూట్స్ తీసుకునే విధానము. జ్యూసెస్లా తీసుకోవాలా, అంజీర్ని నానబెట్టి తీసుకోవాలా, సో టోటల్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా. సో మరో వండర్ఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అలాగే మీకు పర్సనల్గా కస్టమైజ్డ్ డైట్ కావాలి, మీ శరీర తత్వానికి తగ్గట్టుగా ఒక మంచి ఆరోగ్యాన్ని మీరు సంపాదించుకోవాలి, మంచి అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి.